ప్రభునంతులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో పునీత్ కుమార్ చేజర్ల అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునంతులరా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. అదేంటంటే, ప్రభునంతులరా, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి మీరు ఇచ్చేటటువంటి సమాధానం బాగున్నారా అని నేను అడిగాను అనుకోండి, దానికి చాలామంది బాగున్నామని సమాధానం చెప్పొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ మంది ఏం బాగున్నామండి, బాధలు పోలేదు అని చెప్పి చాలామంది సమాధానం చెప్పొచ్చు. చాలామందికి చాలా రకాలైనటువంటి బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి వారిని మనం బాగున్నాము అని అడిగామనుకోండి, వారు ఏమని సమాధానం చెప్తారు? ఏం బాగున్నామండి, ఉన్నటువంటి బాధలు ఇబ్బందులు ఈ పరిస్థితుల్లో ఏం బాగలేమని సమాధానం చెప్తారు. అలా సమాధానం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, అలా అనేటటువంటి వారికి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మంచి మాటను మనం చూస్తున్నామండి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, ఆ దేవాది దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం అదేంటి అంటే, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. అఫ్కోర్స్ 7 బాధలు కలిగినా కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆ బాధల్లో నుండి నిన్ను విడిపిస్తాడు. సగటున ఒక మనిషికి ప్రాముఖ్యంగా 7 బాధలు ఉంటాయి పిల్లరా. ఈ 7 బాధల్లో నుండి మనం చాలా ఇబ్బంది పడతా ఉంటాం. ఈ 7 బాధల వలన మనం చాలా కష్టపడతా ఉంటాం, బాధపడతా ఉంటాం, ఇబ్బంది పడతా ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇంత చక్కగా మనకు రాయించాడు, మనల్ని బలపరచడానికి విశ్వాసంలో. 7 బాధల నుండి నేను నిన్ను తప్పిస్తాను, 7 బాధల నుండి నేను నిన్ను తప్పిస్తాను. ప్రభునంతులరా, ఆ 7 బాధలు ఏంటి అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా ఈ సమయంలో అదంతా చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఒక్కటి మీకు చెప్తా ఉన్నాను. అదేంటి అంటే, తప్పకుండా దేవాది దేవుడు మీకున్నటువంటి ప్రతి బాధ నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. అది ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మనల్ని విడిపించేవాడు దేవాది దేవుడు మాత్రమే. మనుషుల వలన అవ్వదు. ఎవరి మీద ఆధారపడ్డా కూడా మనిషి అనేటటువంటి వాడు ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయేవాడు. మనిషి అనగా మన తండ్రి కావచ్చు, మన తల్లి కావచ్చు, మన భార్య కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, మన భర్త కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన రక్త సంబంధులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు. మనిషి అంటే ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎవరైనా సరే. యేసయ్య మాత్రమే మనల్ని బాధల్లో నుంచి విడిపించేవాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మనిషి కాదు, ఆయన మానవుడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి శక్తిమంతుడు. అటువంటి శక్తిమంతుడు చెప్తున్నటువంటి మాట, నేను నిన్ను విడిపిస్తాను. 6 బాధలు కాదు, 7 బాధలు కలిగినా కూడా నిన్ను విడిపిస్తానని. కాబట్టి ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి పని మనుషుల మీద కాదు కానీ దేవుని మీద ఆధారపడండి. దేవునికి ప్రార్థన చేసుకోండి. దేవుడు చెప్పిన మాట ప్రకారం మీరు జీవించండి. తప్పకుండా మీ ప్రతి సమస్య నుంచి, మీ ప్రతి బాధ నుంచి మీరు విడిపించబడతారు. అప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, మీరు బాగున్నారంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంటే, నిస్సందేహంగా బాగున్నాం అని మీరు సమాధానం ఇస్తారు. తప్పకుండా ఆ సమాధానం మీ నోటి నుంచి వచ్చే విధంగా దేవుడు మీ ఎడల కార్యాలు జరిగిస్తాడు, మీ ఎడల కృప చూపిస్తాడు. నిస్సందేహంగా చెప్తారు, బాగున్నామండి, ఇబ్బందులు ఏం లేవు, బాధలు ఏం లేవు, దేవుడు మమ్మల్ని బాధల్లో నుంచి విడిపించాడు, మమ్మల్ని బాగు చేశాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు అని చెప్పి మీరు తప్పకుండా చెప్తారు. ఏ బాధల్లో మీరున్నారో అటువంటి పరిస్థితుల్లో మీకు దేవాది దేవుడిస్తున్నటువంటి భరోసా, దేవాది దేవుడిస్తున్నటువంటి వాగ్దానం 7 బాధల నుంచి మిమ్మల్ని తప్పిస్తాడు. ప్రాముఖ్యంగా మనం ఎదుర్కొనే బాధలు, అనారోగ్య బాధలు, ఆర్థికపరమైన బాధలు, కుటుంబ సంబంధమైనటువంటి బాధలు,
ప్రభునందు ప్రియులారా, కొన్ని బాధలు ఉన్నాయి, చెప్పుకోలేనటువంటి బాధలు, ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధలు, ఇరుగు పొరుగు వారితో బాధలు, సాతాను ద్వారా వచ్చేటటువంటి బాధలు, సాతాను కుయుక్తులు. మరి ఈ బాధలన్నిటి నుంచి తప్పించగలిగినటువంటి ఒకే ఒక శక్తిమంతుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తువారు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి, ఆయన మీద ఆధారపడండి, ఆయన్ని నమ్ముకోండి, ఆయన మాట ప్రకారం జీవించండి. మీ బాధలన్నిటి నుంచి ఆయన్ని విడిపిస్తాడు. మీరు అనుకోవచ్చు, ఇటువంటి మాటలు మేము చాలా విన్నామని. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఈ మాటలు ఆ విధంగా అనుకునేటటువంటి వారికి. అదేంటి అంటే, ప్రభునందు ప్రియులారా, అనుభవంతో నేను చెప్తా ఉన్నాను, ఆయన్ని పట్టుకున్నటువంటి వారు, ఆయన పాదాలు పట్టుకున్నటువంటి వారు, ఆయన మీద ఆధారపడినటువంటి వారు అనేకమైనటువంటి బాధల నుంచి విడిపించబడ్డారు, దేవుని కృపకు పాత్రులయ్యారు. అనుభవంతో చెప్తున్నాను. నేను కూడా నా జీవితంలో నేను కూడా ఎదుర్కొన్న పరిస్థితులను నేను ఆధారం చేసుకొని చెప్తా ఉన్నాను. తప్పకుండా మన ప్రతి పరిస్థితి నుంచి, మన ప్రతి బాధ నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి శక్తిమంతుడు ఒక్క యేసయ్య మాత్రమే. అందుకే ఆయన్ని పట్టుకోండి, ఆయన మీద ఆధారపడండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. తప్పకుండా మీరు చెప్తారు, బాగున్నారా అంటే, మేము బాగున్నామండి, దేవుడు మమ్మల్ని బాగు చేశాడండి, బాధల నుంచి మమ్మల్ని విడిపించాడండి, మేము బాగున్నామండి అని నిస్సందేహంగా మీరు చెప్తారు. ఆ స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తాడు, ఆ స్థితిలో మిమ్మల్ని నిలబెడతాడు. యోబు బాధల్లో నుంచి ఈ మాట చెప్తుంది, ఆ యోబు గ్రంథంలోనే మనం చూస్తున్నామండి. యోబు భక్తుని ద్వారా ఆ బాధలు, భయంకరమైనటువంటి సమస్యలు, భయంకరమైనటువంటి బాధల్లో నుండి యోబుని దేవాది దేవుడు విడిపించాడు. యోబుకు వచ్చిన బాధలు మామూలు బాధలు కాదు, ఆర్థికంగా బాధలే, శారీరక పరంగా, కుటుంబ పరంగా, అనారోగ్యపరంగా అన్ని బాధలు ఒకేసారి ఎదుర్కొన్నాడు. అటువంటి పరిస్థితుల్లో యోబు దేవుని మీద ఆధారపడ్డప్పుడు, యోబు దేవుని మీద ఆధారపడి దేవుని మాట ప్రకారం చేసినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు అద్భుతంగా ఆ బాధల్లో నుంచి విడిపించబడి, తప్పించబడి రెట్టింపు ఆశీర్వాదాలు చూసినట్లుగా మనం చూస్తున్నాం కదా. కాబట్టి మన దేవుడు ఆ విధంగా నడిపించే దేవుడు అయినాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీ బాధలన్నిటి నుంచి విడిపిస్తాడు. మేము బాగున్నాం అని మనస్ఫూర్తిగా మీరు చెప్పే స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తాడు, ఆ స్థితిలో మిమ్మల్ని నిలబెడతాడు. యేసునందు విశ్వాసం ఉంచండి, అటువంటి కృపను పొందుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.